ట్రంప్ ఆ మధ్యన బంపర్ మెజార్టీతో లైన్లోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చాడు. 51% అమెరికా చరిత్రలోనే అత్యధికం. అంతకుముందు బైడెన్ 44%, అమెరికా చరిత్రలోనే అత్యధికం అనుకుంటే మొన్నటి ఎమోషన్స్ తర్వాత 51%తో వచ్చాడు. అయితే క్రమంగా తను తీసుకుంటున్న చర్యలు, తన మాటలు, అది మాటల చాతుర్యం అని తను అనుకుంటున్నాడు, లేదా బోళాగా మాట్లాడడం అని తను అనుకుంటున్నాడు. కానీ ఒక ఆ స్థాయిలో అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ప్రవర్తన కనిపించటం లేదు. అంత సిల్లీగా మాట్లాడకూడదు, అంత సిల్లీగా నిర్ణయాలు తీసుకోకూడదు, అంత ఓపెన్ బ్లాక్మెయిలింగ్లు చేయకూడదు, చేస్తున్నాడు అతను. దాని ఇంపాక్ట్ బయట దేశాలే కాదు, అమెరికాలోని సొంత ప్రజలు ఫేస్ చేస్తున్నారు. దాని పర్యవసానం అమెరికన్ ప్రజల్లో విద్యావంతులు క్రమంగా ట్రంప్కి దూరం అవుతున్నారు. దాని ఇంపాక్ట్ 9% డౌన్ అయింది, ఇప్పుడు 10% డౌన్ అయింది. 41% పడిపోయిందట అప్రూవల్ రేటింగ్స్. అప్రూవల్ రేటింగ్స్ అంటే మద్దతు లభించేటటువంటిది అనమాట. మనకు మళ్ళీ ఇక్కడ వేగ్గా బోగస్గా ఉండవు, అక్కడ కాస్త సిస్టమేటిక్గా ఉంటాయి. ట్రంప్ గెలుస్తాడని అక్కడ సర్వేలు తేల్చినాయి, అదే జరిగింది. బైడెన్ గెలుస్తాడని కింద సర్వేలు తేల్చినాయి, అదే జరిగింది. ఇప్పుడు వాళ్ళు ట్రంప్ ఫాలెన్ అన్నటువంటిది కనబడుతుంది. అయితే ట్రంప్కు పోటీగా మరొకళ్ళు ఎవరూ లేరు. అది ట్రంప్కి అదృష్టం.